ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మగారి మనసు మారిపోదు కదా. మంచి వాళ్ళకి ఆ దేవుడెప్పుడు అన్యాయం చెయ్యడు. అయినా మీరే ఇట్ట దిగులు పడితే రుద్ర సార్కి ఎవరు ధైర్యం చెప్తారు? రుద్ర, భాను చనిపోయిన దగ్గర నుంచి నీలో నువ్వే ఎంత కుమిలిపోతున్నావో మాకు తెలుసు నాన్న. మా అందరికీ కూడా ఆ బాధ ఉంది. కానీ కళ్ళ ముందు నువ్వు కనిపిస్తున్నావన్న ధైర్యంతోనే మేం బతికేస్తున్నాం. కానీ ఇప్పుడు నువ్వు కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తే ఈ కుటుంబ పరిస్థితి ఏం కావాలి? రుద్ర, కోర్టుకి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే బయలుదేరావేంటి? కోర్టు తీర్పు కన్నా ముందు నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఒకటి ఉంది పెదనాన్న. ఆ పని చూసుకొని నేను కోర్టుకు వస్తాను. మీరు పెద్దమ్మని తీసుకుని బయలుదేరండి. ఎప్పటికీ మించిపోయింది లేదు. నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. లేదు పెదనాన్న, కోర్టు ఇవ్వబోయే తీర్పుని గౌరవించడం తప్ప నాకు వేరే ఆలోచన లేదు. మీరు ఈ విషయాన్ని పెద్దమ్మ దగ్గరికి తీసుకొచ్చి తనని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అది కాదు రుద్రా. పెదనాన్న, బాను, అమ్మా. అమ్మగారు, పూజ కోసం పూలు తెప్పించమన్నాను. తెప్పించావా? పూజ గదిలోనే ఉంచానమ్మా. శకుంతల, నా పూజ పూర్తయ్యే వరకు ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకండి. పెదనాన్న, నేను మిమ్మల్ని కోర్టు దగ్గర కలుస్తాను. గంగా, గంగా, నువ్వు రుద్ర ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు పెద్దోరు. నిన్న రాత్రి మాత్రం నాకేదో పనప్పగిస్తానని చెప్పారు. అదేంటో చెప్పలేదు. అలాగా. రుద్ర ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో ఎవ్వరికీ తెలీదు. పోనీలే, ఈ పరిస్థితిలో నువ్వు రుద్ర పక్కన ఉండడం మంచిదే. పరిస్థితి అయితే చేయి దాటిపోతుంది అనిపిస్తోంది. కానీ తనతో నువ్వు ఉండడం వల్లైనా ఏదైనా అద్భుతం జరిగి రుద్రకి ఏ కీడు జరగదు అనే ఆశ కలుగుతోందమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. రుద్రకి తోడుగా ఉండు. My stomach is hungry. వెళ్ళ. అత్తయ్య గారు. రావీరు. ఓ, కోర్టుకి వెళ్ళడానికి రెడీ అయ్యారా? మీరు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. ఈ పేపర్స్ మీద సైన్ చేస్తే చాలు. ఏంటి పేపర్సు? మీరు రుద్రబాబు గారి మీద పెట్టిన కేస్ విత్డ్రా చేసుకుంటున్నట్లు నోట్ చేసిన పేపర్స్ అత్తయ్య గారు. నేను కేసు విత్డ్రా చేసుకుంటానని నీకెవరు చెప్పారు? అసలు ఈ పేపర్స్ ఎవరిచ్చారు? నేనే తీసుకొచ్చాను అత్తయ్య గారు. కోర్టుకు వెళ్ళినా కూడా జరిగేది ఇదే కదా. ఎలాగైనా కేసు రుద్రబాబు గారే గెలుస్తారు. అక్కడి వరకు వెళ్ళి మీరు చిన్నపుచ్చుకోవడం కంటే ముందుగానే విత్డ్రా చేసుకోవడం బెటర్ అనిపించి తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు వీరు? రుద్ర కేసు గెలుస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? కోర్టు తీర్పు ఎలాగైనా రావచ్చు కదా. ఆఫ్ కోర్స్ తీర్పు ఎలాగైనా రావచ్చు, కానీ
రుద్రబావ నిర్దోషిగా నిరూపణ కావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు, మీతో సహా. ఐ మీన్, మీరు కూడా భానుబావ మరణానికి కారణం రుద్ర కాదు, అది కేవలం పొరపాటున జరిగిందని కన్విన్స్ అయ్యారు కదా అత్తయ్య గారు. అలా అని ఎవరు చెప్పారు? మీలో వచ్చిన మార్పే చెప్తుంది అత్తయ్య గారు. మీరా చీకటి గదిని దాటి మీ బాధని మర్చిపోవడమే కాదు, జరిగిన తప్పుని కూడా క్షమించేశారు. అది ఎప్పటికీ జరగదు వీరు. నిజమే, నేను మారాను. నా బాధని దాటుకుని సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, సంతోషంగా ఉంటున్నాను కూడా. కానీ ఆ సంతోషంలో కూడా నేను బానుని వెతుక్కుంటున్నాను. అదేంటి అత్తయ్య గారు? మీ అందరికీ నేను బానుని మర్చిపోయి సంతోషంగా ఉంటున్నాను అనిపిస్తే అది అబద్ధం. నిజానికి నేను చేసే ప్రతి పనిలోనూ బానుని గుర్తు చేసుకుంటూ, బానుని చూసుకుంటూ సంతోషంగా ఉంటున్నాను. అంతేగాని నా బాను చావుకి, నా బాధకి కారణమైన రుద్రని ఎప్పటికీ క్షమించను. ఈరోజు కోర్టు ఏ తీర్పైనా ఇవ్వచ్చు. రుద్ర నేరం చేయలేదని కోర్టు నిర్ణయిస్తే ఆ తీర్పుని గౌరవిస్తాను. నేరం చేశాడు అని శిక్ష విధిస్తే న్యాయం జరిగింది అనుకుంటాను. నాకు తెలిసి మీరు అనుకుంటున్నట్లు న్యాయం జరగదు అత్తయ్య గారు. ఎందుకలా అంటున్నావు వీరు? జరుగుతున్న పరిస్థితుల్ని గమనించే నేను ఇలా అంటున్నాను అత్తయ్య గారు. మీకే తెలియకుండా రుద్రబావ మిమ్మల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చాడు, అది కూడా బాను ద్వారా. అవును అత్తయ్య గారు, మీరు గంగలో భానుబావని చూసుకుంటూ మారాను అనుకుంటున్నారు, అది నిజమే. కానీ బాను మీకు దగ్గరవ్వడానికి ఉపయోగించుకుంది మాత్రం రుద్రబావే. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు వీరు. సింపుల్ అత్తయ్య గారు, రుద్రబావ తన మీదున్న ద్వేషం పోవడానికి గంగని పావుగా వాడుకున్నాడు. ఎలా అంటారా? మీరే ఆలోచించండి. కొన్ని రోజులుగా ఎవరి గురించి కానీ, ఏ సమస్య గురించి కానీ పట్టించుకొని రుద్రబావ ప్రాణాలకి తెగించి మరీ గంగని కాపాడాడు. అంతేకాదు, తనకి మీరు షెల్టర్ ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు ఇష్టం లేనట్టు నటిస్తూనే సపోర్ట్ చేశాడు. గంగకి ఇండైరెక్ట్గా ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల్ని, మీ మధ్య ఉన్న సమస్యల్ని తెలిసేలా చేసి తన మీద ఒక జాలి క్రియేట్ చేసుకున్నాడు. పైగా మావయ్య గారి సపోర్ట్ తనకి ఎలాగో ఉందనుకోండి. అందుకే స్టెప్ బై స్టెప్ చాలా ప్లాన్డ్గా మీలో చేంజ్ తీసుకురావడానికి అన్నీ చేశాడు. అవన్నీ పైకి బాను ప్రయత్నాల్లో కనిపించిన నిజానికి అది రుద్రబావ స్ట్రాటజీ. తనకి స్ట్రాటజీ ఎంతలా యూజ్ అయిందంటే ఒకానొక స్టేజ్లో మీరు తనని పూర్తిగా క్షమించేశారు అనిపించేంత వర్కౌట్ అయింది. ఇంకసలు విషయం ఏంటంటే తనని పావుగా వాడుకొని రుద్రబావ ఇంత మైండ్ గేమ్ ఆడుతున్నట్టు భాను కూడా తెలీదు పాపం.